హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి నూడిల్స్ అండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎంతో ఇష్టంగా తినే నూడిల్స్ అనమాట. ఈ నూడిల్స్ని టేస్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా నూడిల్స్ ప్యాకెట్ కట్ చేసేసి ప్లేట్లో పెట్టుకున్నానండి. ఇందులో మనకి మసాలా ప్యాకెట్ వస్తుంది. ఈ ప్యాకెట్ని కూడా కట్ చేసేసి ఒక గిన్నెలో పోసేసుకుందాం. ఇలాగా మొత్తం మసాలా ఒక గిన్నెలో వేసేసుకున్న తర్వాత స్టవ్ మీద కళాయిని పెట్టుకుని ఒక 2 గ్లాసుల దాకా వాటర్ పోసుకోవాలండి. వాటర్ ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత మనకి నూడిల్స్ ఈ విధంగా వేసేసుకోవడమే. వేసుకున్న తర్వాత ఉడికించుకోవాలండి. మనకి 2 గ్లాసుల వాటర్కి ఈ 4 పీసులు అనేవి కరెక్ట్గా సరిపోతుంది వాటరు. మీకు బాగా పొడిపొడిలాడుతూ రావాలి అనుకున్నప్పుడు ఈ విధంగా బాయిల్ అయినప్పుడే మనం వాటర్లోంచి తీసి పక్కన పెట్టేసుకోవడమేనండి. నేనైతే వాటర్లోనే ఉడికించేస్తున్నాను. టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా చేస్తే. 1 స్పూను ఆయిల్ వేస్తున్నానండి. ఇలా ఆయిల్ వేయడం వల్ల మనకి కళాయి గిన్నెకి నూడిల్స్ అనేవి అంటుకోకుండా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా వేసిన తర్వాత మసాలా పొడి అండి, మనం ప్యాకెట్లు కట్ చేసి వేసుకున్నాం కదా, ఆ మసాలా వేసేసి ఒకసారి కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకోవడం వల్ల నూడిల్స్ అనేవి మంచి టేస్ట్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందామండి. స్టవ్ మీద వేరే కళాయి గిన్నె పెట్టుకుని ఒక 2 స్పూన్ల దాకా ఆయిల్ పోసుకుందామండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత కోడిగుడ్లను పగలగొట్టుకుని వేసుకోవాలి. ఇలాగ మనం నూడిల్స్లో వేసే కన్నా సపరేట్గా ఈ విధంగా పొడి చేసి పెట్టుకుంటే బాగుంటాయండి. ఇలా మొత్తం అంతా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ కారం వేసుకుందామండి. అలాగే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసి ఒకసారి వేయించేసుకుందాం. ఈ విధంగా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి అదే కళాయి గిన్నెలో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని క్యారెట్, అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. అవి కూడా వేసేసి వేయించుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మగ్గాలన్నమాట. మగ్గిపోయిన తర్వాత మనం నూడిల్స్ని ఉడికించి పక్కన పెట్టుకున్న నూడిల్స్ని ఇందులో వేసేసుకుందామండి జాగ్రత్తగా. ఎందుకంటే మనం వాటర్లోనే ఉడికించాం కాబట్టి బాగా తిప్పేయకూడదండి. తిప్పేస్తే ముక్కలు అయిపోతాయి. జాగ్రత్తగా కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి వేయించి పక్కన పెట్టుకున్న కోడిగుడ్ల పొడి కూడా వేసేసుకుందాం. ఇప్పుడు నెమ్మదిగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో మనకి మిగిలిన మసాలా పొడి ఉంది కదండి, అది కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కాస్తంత కారం ఎక్కువ తినేవాళ్ళు ఘాటుగా అనిపించాలి అనుకుంటే కాస్తంత గరం మసాలా వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి. అంతేనండి, ఎంతో సింపుల్గా నూడిల్స్ అనేవి మనకి రెడీ అయిపోయాయి. అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి.